టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చాలా సూపర్ ట్రిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, వాట్సాప్ని మొత్తం టోటల్గా తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇది ఎందు గురించి అంటే ఎవరి కోసం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4th 5th 6th 7th 10th వరకు అనుకోండి మ్యాక్సిమం. సో 10th వరకు చదివి 10th ఫెయిల్ అయిన వాళ్ళకు కానీ, అంటే ఇంగ్లీష్ కరెక్ట్గా రాయనికి చదవనికి రాని వాళ్ళకు, ఇంకోటి వచ్చేసి మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మకు, నాన్నకు, తాతకు, నాన్నమ్మకు, సో ఇట్లా ఓల్డ్ పర్సన్స్కు, అంటే చదువుకుని వాళ్ళకు కొంచెం 1 2 3 చదివిన వాళ్ళకైనా సరే తెలుగు చదవనికి వస్తే చాలు. సో టోటల్గా వాట్సాప్ని వాళ్ళు కూడా వాడొచ్చు అన్నాడు, మొత్తం తెలుగులోకి వాట్సాప్ని కన్వర్ట్ చేసుకొని. సో ఓకేనా. సో అలాంటి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి. ఓకేనా. ఒకసారి నేను వాట్సాప్ ఓపెన్ చేస్తాను చూడండి. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఏం లేదు చేసేది, ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా, అంటే మెను ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేయండి. రైట్ సైడ్లో టాప్లో ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చార్ట్స్ సెకండ్ ఆప్షన్ ఫస్ట్ నుండి ఈ చార్ట్స్లోకి వెళ్ళండి. చార్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యాప్ లాంగ్వేజ్ అని చెప్పేసిందిగా, ఈ యాప్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా చూపిస్తుంది మీకు కావాల్సిన లాంగ్వేజ్. మీరు హిందీ, కన్నడ, మరాఠీ, సో ఇక్కడ ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం తెలుగు కదా, సో నేను తెలుగు మీద పెడుతున్నాను. సో చూసారా, మొత్తం తెలుగులోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. బ్యాక్ వచ్చేసండి ఖాతా, చార్ట్లు, నోటిఫికేషన్లు, చెల్లింపులు, డేటా మరియు నిల్వ వినియోగం, స్నేహితుల ఆహ్వానించు సహాయం. ఓకేనా. అండ్ బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ స్టేటస్ వచ్చే స్థితి, ఇక్కడ కాల్స్ వచ్చేసి కాల్సే, ఇక్కడ చాట్లు అంట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి చిత్రము అని చెప్పేసి చూడండి. ఇక్కడ కింద వచ్చేసి మెసేజ్ బాక్స్ దగ్గర సందేశం రాయండి అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ పేస్ట్ అని చెప్పేసి. సో ఇలాగ టోటల్ కూడా మొత్తం తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. మన మొబైల్ లాంగ్వేజ్ మొబైల్ లాగానే ఉంటుంది నార్మల్గానే ఇంగ్లీష్లోనే, కాకుంటే ఈ వాట్సాప్ ఒక్కటే మొత్తం తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. చాలా సూపర్ హిట్ అప్లికేషన్ అంట, చాలా సూపర్ హిట్ ట్రిక్ అన్నట్లు. అంటే దేని గురించి అంటే, మన పేరెంట్స్ కానీ, అంటే 5th వరకు 4th వరకు చదివి ఎవరైతే బంద్ చేస్తారో, ఓన్లీ తెలుగు మాత్రమే చదవనికి వస్తుందో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా వాట్సాప్ అనేది వాడుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే వీడియో ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చితే అందరితో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.